నమస్తే, వెల్కమ్ టు కైజర్ న్యూస్. సో ఇక్కడ ఎస్కేఎం ఆధ్వర్యంలో రైతులకు కనీస మద్దతు ధర తెలపాలి అని చెప్పేసి ఎస్కేఎం సభ్యులందరూ కూడా నారాయణగూడ ఫ్లైఓవర్ దగ్గర నిరసన తెలుపుతున్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అసలు ఎట్లా నష్టపోతున్నారు రైతులు? కేంద్ర ప్రభుత్వము విధానాలు, ఎటువంటి విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారు? కేంద్ర పాలకుల రైతు వ్యతిరేక విధానాలు ప్రధాన కారణం రైతులు నష్టపోవటానికి. ముఖ్యంగా మద్దతు ధరలను నామకాగా కంటి తూడుపు చర్యగా ప్రకటించి చేతులు దులుపుకున్న బీజేపీ పాలకులు, మోడీ ప్రభుత్వం ఈ దేశంలో దాదాపు 15 కోట్ల రైతు కుటుంబాలను దగా చేసింది, మోసం చేసింది. ఒకవైపున నిరంతరంగా రైతు సంఘాలు ఎస్కేఎం ఆధ్వర్యంలో సంవత్సరాలుగా పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలా, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు సమగ్ర వ్యవసాయ ఖర్చుకు 50% అదనంగా కలిపి మద్దతు ధరలు నిర్ణయించమని డిమాండ్తో పోరాడుతూ ఉన్నాం. పోరాట సందర్భంలో దిగి వచ్చి రైతు ఉద్యమానికి చేతులెత్తి దండం పెట్టి మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకువస్తాను అని రాతపూర్వకంగా రాసి ఇచ్చిన మోడీ 12 సంవత్సరాలుగా ఈ దేశంలో రైతాంగాన్ని మోసం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు కూడా కేవలం వరికి 72 రూపాయలు మాత్రమే పెంచటం, మొక్కజొన్నకు 10 రూపాయలు మాత్రమే అదనంగా పెంచటం, పెసరకు 12 రూపాయలు మాత్రమే పెంచటం. వీటితో ఈ దేశంలో రైతాంగం పండించిన పంటల ద్వారా ఏమైనా లాభం చేకూర్చుకోగలుగుతారా? పెట్టిన ఖర్చు కూడా రావటం లేదు. ఈ పాలకులకు తెలుసు ఆ విషయం, దారుణంగా దెబ్బతింటున్నారు అన్నది కూడా తెలుసు. చాలా తెలివిగా మద్దతు ధరకు F2 ని దృష్టిలోకి తీసుకొని దాన్ని మద్దతుగా ఆధారంగా మద్దతు ధరలు ప్రకటిస్తున్నాము అని చెప్తా ఉన్నాడు. మేము C2 ప్లస్ 50+ అడుగుతా ఉన్నాము, వారు F2 ప్లస్ 50% అంటున్నారు. దీని వల్ల దాదాపు కోట్ల రూపాయలు మద్దతు ధరలు పొందేటటువంటి రైతులు నష్టపోతా ఉన్నారు. పండించిన ధాన్యాన్ని ప్రొక్యూర్ చేసుకోవటానికి కూడా రాజకీయ సంకల్పం లేదు కేంద్ర పాలకులకు. ఇక్కడ ఈ రాష్ట్రంలో లక్షలాది టన్నులు పండిస్తే వరి అమ్ముడు పోయే పరిస్థితి లేదు. ఎందుకు? కేంద్ర పాలకులు ఇక్కడ సరుకుని కొనటం లేదు, మొక్కజొన్నని కొనరు, వరిని కొనరు. ఏం చేయటానికి కేంద్ర పాలన కొనసాగుతూ ఉంది కేంద్రంలో. అందుకోసమే ఎస్కేఎం ఆధ్వర్యంలో ఈ రోజున దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ నిరసనలు ప్రకటిస్తూ మద్దతు ధరలు స్వల్పంగా ప్రకటించినటువంటి ఆర్డర్ కాపీని తగలబెట్టి దగ్ధం చేసి రైతాంగం నిరసన తెలియజేయాలనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. యావత్ ప్రజానికం రైతాంగానికి అండగా నిలిచింది. ఈ రోజున ఎక్కడికక్కడ ఇప్పటికే నిరసన ప్రదర్శనలో అట్లాగే మద్దతు ధరల ఆర్డర్ కాపీని దగ్ధం చేసిన అనేక వందల వేల కేంద్రాలలో దగ్ధం చేయటం జరిగింది. ఇప్పటికైనా కనువిప్పుతో కేంద్ర పాలకులు రైతాంగం చేస్తున్నటువంటి డిమాండ్ ప్రకారం, డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం మేము పెట్టిన ఖర్చుకి ఒక 50% అదనంగా కలిపి మద్దతు ధరలు ప్రకటించమని, ఇప్పుడు ప్రకటించిన ఆర్డర్ ని వెనక్కి తీసుకొని మళ్ళీ ప్రకటించమని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ దేశంలో నీ పాలన కొనసాగనీయమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. సార్ మీరు చెప్పండి, దేశానికి రైతే వెన్నుముక్క అని చెప్పేసి గొప్పగా చెప్తారు, కానీ అంత గొప్పగా చెప్పే వాళ్ళు రైతుల పక్షపాతిగా ఉండలేకపోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో 13 నెలల పాటు పోరాటం జరిగినప్పుడు కనీస మద్దతు ధరని స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారము అమలు చేస్తాం, దానికోసం ఒక కమిటీ వేస్తామని చెప్పి రాతపూర్వకంగా హామీ ఇచ్చింది. ఇప్పుడు చూస్తే నిర్ణయించినటువంటి మద్దతు ధరలు, ఇప్పుడు రాబోయేటువంటి ఖరీఫ్ కోసం నిర్ణయించిన మద్దతు ధరలు నామమాత్రంగా పెంచారు. ఇప్పుడు మొక్కజొన్నలకు 2400 రూపాయల మద్దతు ధర ఉంటే 10 రూపాయలు పెంచారు. అని అంటే రేపు రాబోయేటువంటి కాలంలో రైతులు ఎవరు కూడా మొక్కజొన్నలు వేసుకోవద్దు అనేటువంటిది ఇండైరెక్ట్ గా సంకేతం ఇచ్చింది. అదే సందర్భంలో వాళ్ళు హామీ ఇచ్చింది, స్వామినాథన్ చెప్పిన దాని ప్రకారము మద్దతు ధరలు నిర్ణయిస్తామన్నారు. అంటే రైతులు పెట్టిన పెట్టుబడి, కుటుంబ శ్రమతో పాటు
రైతులు భూమి కౌలుని పెట్టుబడి మీద వడ్డీని కూడా పరిగణలోకి తీసుకొని దానికి 50% కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామన్నారు. అది చేయడం లేదు. పెట్టుబడులు ఏమో పెరిగినాయి. ఇప్పుడు డీజిల్ ఛార్జీలు పెరిగినాయి, కూలీలు పెరిగినాయి, విత్తనాల ధరలు పెరిగినాయి. ఈ రోజు ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఎరువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఆ భారం రైతాంగం మీద పడుతుంది. అంటే రైతులు పెట్టుబడి పెరుగుతుంది, నిర్ణయమేమో మద్దతు ధర నామమాత్రంగా ఉంటుంది. నిర్ణయించిన మద్దతు ధర కన్నా కొంటారా అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 1,40,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం పండితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సేకరణ చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అంటుంది మేము 75 లక్షల వరకు సేకరిస్తామంటుంది. అంటే దాదాపు సగం ధాన్యాన్ని బయట అమ్ముకోవాలి. కేంద్రం నిర్ణయించినటువంటి మద్దతు ధర కూడా అమలు కాదు. ఇప్పుడు మొక్కజొన్నలకైనా అదే బయట అమ్ముకుంటున్నారు. 40 క్వింటాలు సరాసరిగా ఎకరానికి పండితే 26 క్వింటాలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కొంటామని అంటుంది. మిగిలిన ఎకరానికి 14 క్వింటాలు బయట అమ్ముకుంటున్నారు. అంటే ఆ రేటు తక్కువ వస్తుంది. వీటిని లెక్కేసిన ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఏటా 4,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నారు. నిర్ణయించిన మద్దతు ధర అమలు కాకపోవడం వల్ల 4,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. మరి దీన్ని ఆపాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, కేంద్రం చేతుల్లో ఉంది. కేంద్రం ఏమో బడా కార్పొరేట్లకు, విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్లకు పూర్తిగా అమ్ముడు పోయి ఈ దేశంలో ఉండేటువంటి, ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాతలని ఈ రోజు వాళ్ళ జీవితాలని నాశనం చేసే దానికోసం ఈ మద్దతు ధరను నిర్ణయించింది. విదేశాల నుంచి ఇప్పుడు అమెరికా దగ్గర చేసుకున్న ఒప్పందం, బ్రిటన్ దగ్గర చేసుకున్న ఒప్పందం, యూరోపియన్ యూనియన్ దగ్గర చేసుకున్నటువంటి ఒప్పంద ఫలితంగా అక్కడి నుంచి రైతులు పండించేటువంటి పంటలు ఇక్కడికి తీసుకొచ్చేసి వీటిని కొనకుండా ఆపేదాని కోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈ కేంద్ర విధానాలకు రైతాంగాన్ని మోసం చేస్తూ నిర్ణయించిన ఈ మద్దతు ధరలకు వ్యతిరేకంగా ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు మొత్తం దేశవ్యాప్తంగా ఆందోళన పోరాటాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో ఈ రోజు నుంచి 31వ తేదీ వరకు నిరసనలు కొనసాగుతాయి. ఈ పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్పింది కేంద్రం సరిగా నిర్ణయించలేదని. ఈ పోరాటంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము కలిసి రావాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ చెప్తుంది కేంద్రం ధరలు నిర్ణయించలేదని. వాళ్ళు కలిసి రావాలి. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వాళ్ళేమో కళ్ళాల దగ్గరికి వెళ్ళి మేము భరోసా ఇస్తామంటున్నాం. మీరు ఏమని భరోసా ఇవ్వాలి? మా ప్రభుత్వం 53 లక్షల మెట్రిక్ టన్నులే కొట్టా అంటున్నది కాదు, మొత్తం పండినటువంటి ప్రతి గింజని కొంటాము, మేము కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తామనేటువంటి భరోసాని ఇస్తే ఈ రైతాంగానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దగా చేస్తున్నారు. కేంద్రమైనా రాష్ట్రమైనా దగా చేసేటువంటి కార్యక్రమం కాకుండా రైతులకు అన్నం పెడుతున్నటువంటి అన్నదాత ఆత్మహత్యలు చేసుకొని చనిపోకుండా వీళ్ళని కాపాడాలి, రైతాంగాన్ని కాపాడాలి, దేశాన్ని రక్షించాలనేటువంటి నినాదంతో మా ఉద్యమం దీర్ఘకాలికంగా కొనసాగుతుంది. ఈ పోరాటానికి దేశభక్తియుత పౌరులందరూ కూడా ఈ రైతాంగ పోరాటానికి మద్దతుగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.